జై శ్రీమన్నారాయణ. హాయ్ అండి, అందరికీ నమస్తే. చూడండి, 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. జీలకర్ర, ధనియాలు, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసి మిక్సీ చేశానండి. ఇది ఎందుకు అనుకుంటున్నారా? చందువా చేప చేస్తున్నానండి. చందువా చేప ఇగురు కూర అనుకోండి, పులుపు కూర అనుకోండి. ఒక మామిడికాయ మొత్తం వేసి చేస్తున్నాను. తర్వాత సగం ఉల్లిపాయ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. పెద్ద వెల్లుల్లిపాయలు ఒక 2 తరిగి పెట్టుకున్నాను. ఆయిల్ వేసిన తర్వాత నేను చందువా చేపలను వేపిసి చేస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుందండి. ఇలా ట్రై చేయండి ఒకసారి, మీరే చెప్తారు ఎంత రుచిగా ఉన్నదని. చాలా బాగుంటుందండి ఇలా వేయించి చేస్తాను. చూడండి, లైట్గా కొంచెం వేస్తే సరిపోతుందండి. నేను ఎప్పుడు ఇలా వేయించే చేస్తాను. మేము మస్టర్డ్ ఆయిలే ప్రిఫర్ చేస్తామండి. ఆయిల్ కొంచెం అంటే లో ఫ్యాట్ ఉంటుంది కదా అని ఇలా కొంచెం వేయించిన తర్వాత 2 ట్రిప్పులుగా వేయించానండి. 2 చేపలు తీసుకొచ్చారు, 2 ట్రిప్పులుగానే ఇలా వేయించి తీసానమాట. వేయించి చేసి చూడండి, మీకే రుచి అద్భుతం అని అనిపిస్తుంది. నాకు కామెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చింది అన్నది. వీలైతే కామెంట్ తప్పకుండా చేయండి. చూడండి, ఇలా వేయించి తీసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని అప్పుడు వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు ఇవి వేసి మసాలా వేయించాలండి. ఇందులో ఇంకా కొంచెం ఆయిల్ యాడ్ చేసి చూడండి ఎంత బాగా వేగిందో. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ యాడ్ చేసిన తర్వాత కొంచెం జీలకర్ర వేసి వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి వేసి కొంచెం వేయించాలండి. ఇది చూసారా, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ ఇది వేసి వేయించుతున్నప్పుడు మనం పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. కరివేపాకు ఉంటే కరివేపాకు ఇక్కడ యాడ్ చేయవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇవి ఇది వేగిన తర్వాత అప్పుడు ఆ మసాలా, రుబ్బిన మసాలా కూడా వేసి వేయించాలి. ఇక రుబ్బిన మసాలా వేసి బాగా వేయించాలండి. ఈ మసాలా వేపుడు ఏమాత్రం తగ్గినా సరే కూరలో రుచి తగ్గిపోతుందండి. మసాలా ఎంత వేగాలంటే ఇక అడుగంటి మాడిపోతుంది అన్న స్టేజ్ వచ్చే వరకు శుభ్రంగా వేయించాలి. ఉప్పు, కారం, పసుపు ఇక్కడ మీ టేస్ట్కి ఎంత పడుతుందో మీరు వేసుకోండి. నాన్ వెజ్లో అలాగా కొంచెం ఉప్పు, కారం ఎక్కువే పడుతుంది. బాగా వేయించండి. ఎంత వేయించాలంటే మనం ఇంకా మాడిపోతుంది అని అనిపించేదాకా వేగి మనకి మసాలా స్మెల్ బాగా రావాలన్నమాట. ఘుమఘుమలాడుతుంది వేగిన మసాలా. బాగా వేగిన తర్వాత అప్పుడు కొంచెం నీళ్ళు వేసి చూడండి ఎంతసేపు వేయిస్తున్నానో నేను. కొంచెం ఆయిల్ పడింది కదండి, అడుగు అంటదండి. అడుగు అంటుతున్నా సరే ఇలాగ మనం తీసి వేయించేస్తే భలే రుచిగా ఉంటుందండి మసాలా. ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసి దాన్ని కొంచెం పలచం చేసి ఆ వేయించిన ముక్కలు ఉంటాయి కదండి, చూడండి ఆయిల్ చుట్టేంపుల నుంచి వస్తుంది కదా. ఇప్పుడు మనం నీళ్ళు యాడ్ చేసిన తర్వాత నీళ్ళు మరుగు పట్టిన తర్వాత ఆ ముక్కలు వేయించేయాలండి. ముక్కలు వేయించి అలా సర్దేసిన తర్వాత దాంట్లోని మామిడికాయ ముక్కలు కూడా వేసేయాలన్నమాట. మామిడికాయ ముక్కలు వేసేసి మూత పెట్టండి. ఒక 5 నిమిషాలు ఉడకపట్టిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది. చాలా బాగుంటుందండి టేస్ట్. 1-2 సార్లు కొంచెం దగ్గర అయ్యేదాకా మనం వెచ్చబెట్టుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. ఇగోండి కొత్తిమీర వేస్తున్నాను. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎలా వచ్చింది మీరు కామెంట్ కూడా చేసి నాకు చెప్పవచ్చు. మీరు కామెంట్ చేస్తే నాకు ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చింది అన్నది. ట్రై చేయండి ఇలా వేయించి చేయడానికి. చూడండి ఎంత బాగా ఉడికిందో. చూస్తుంటేనే మంచి రుచిగా అనిపిస్తుంది కదా, భలే రుచిగా ఉంటుందండి. ఇలా చేసి చూడండి మీరు. నా వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.